క్రైస్తవ సమాజానందరి ప్రవీణ్ గారి ఒక మరణం అనేది ఒక మేల్కొల్పుగా మేము దీన్ని భావిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులందరూ ఐక్యంగా ఒక చోటికి చేరుకోవడం అనేది ఇప్పుడు ఎన్నడూ జరగనిది. వేల మంది ఒక చర్చికి అతను చనిపోయింది హైదరాబాద్ నివాసి అయినా అక్కడ చనిపోయి ఇక్కడికి వచ్చినా కూడా క్రైస్తవులందరూ ఎవరు పిలిచింది లేదు, ఎవరు రమ్మన్నది లేదు. వారి వంతలుగా స్వచ్ఛందంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి అతను నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకంటే అందరు దీన్ని హత్యగానే భావిస్తున్నారు. ఇది ఒక ప్రమాదం కానీ ఏదో యాక్సిడెంట్గా ఎవరు భావించడం లేదు. ఎందుకంటే దాని ఘటన ఆయనపై ఉన్న దెబ్బలు కానీ ఆయనకు యాక్సిడెంట్ జరిగిన ఏదైతే ఆయన ఉన్న పరిస్థితిని చూస్తే అది అందరూ హత్యగానే మేమందరం పరిగణిస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేమందరం కోరుతున్నాం ఒకటే, మనం పారదర్శకంగా ఇది ఒక దర్యాప్తు చేసి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేమందరము కోరుకుంటున్నాము. మేము బెరాకా యూత్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చినాము. ప్రతి ఒక్క యువత మరి క్రైస్తవ సమాజం అందరము మేము ఐక్యంగా ఇక్కడికి రావడానికి కారణమైన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.